తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు ఖర్గేను కలిసి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండాలంటే ప్రభుత్వ క్యాబినెట్లో అవకాశం ఉంటే ఉత్సాహంగా పనిచేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మేమున్నామని వివరించారు. ఇన్నేళ్ల ప్రభుత్వంలో మొదటిసారి రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్లో అవకాశం లేకుండా ఉందని తెలిపారు. అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు ఖర్గేను కలిసి పార్టీ పరంగా జిల్లా సమస్యలను వివరించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు ఖర్గేను కలిసి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండాలంటే ప్రభుత్వ క్యాబినెట్లో అవకాశం ఉంటే ఉత్సాహంగా పనిచేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మేమున్నామని వివరించారు. ఇన్నేళ్ల ప్రభుత్వంలో మొదటిసారి రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్లో అవకాశం లేకుండా ఉందని తెలిపారు. అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని తెలిపారు. ఇబ్రహీం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు ఖర్గేను కలిసి పార్టీ పరంగా జిల్లా సమస్యలను వివరించినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్నటువంటి జైబాపు జడ్ సంవిధాన్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చక్కబెట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు చాలా మంది కూడా ఖర్గేను మీట్ అవుతున్నారు. నిన్నటి నుంచి కూడా తాజకృష్ణ హోటల్లో అనేక మంది నాయకులు ఖర్గేను మీట్ అవటం కూడా మనం చూసుకోవచ్చు. ఖర్గేను కలిసి తమ అభ్యర్థులను వినిపించనున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారి అన్న కోణంలో కూడా మల్రెడ్డి రంగారెడ్డి నిన్న చెప్పిన అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు.
బంజారాల్లో 80% మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారని, అయినా తనకు మంత్రి పదవి రాలేదని బాలు నాయక్ కూడా వాపోవటం కూడా మనం చూసుకోవచ్చు. పార్టీ సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి నివేదికలు అందజేశారు. ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వకుండా అందరికీ అభ్యర్థనలు మల్లికార్జున్ ఖర్గే విన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే పార్టీలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి మాత్రమే చోటు కల్పించారు. అది కూడా సామాజిక సమీకరణాలను ఈక్వల్ చేస్తూ ఆ సమీకరణాలు ఏదైతే ఎస్సీ, బీసీ అలాగే వారికి మాత్రమే కేటాయించారు మంత్రివర్గంలో మరో 3 స్థానాలు. అలాగే తమకు కూడా స్థానం కల్పించాలి అంటూ అనేక మంది కూడా ఆశావాహులు ఖర్గేను మీట్ అవటం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే రోసయ్య జన్మదిన వేడుకల సందర్భంగా లక్డీకాపూర్ లో రోసయ్య విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గాంధీ భవన్ కి చేరుకున్నారు ఖర్గే. అనంతరం ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఏదైతే పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. గ్రామ స్థాయి నుంచి అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పిఎస్సీ మీటింగ్ లో పూర్తి స్థాయిలో అయితే చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖర్గే వచ్చిన నేపథ్యంలో మరోవైపు ఆశావాహులతో పాటు అలాగే పార్టీలో ఉన్నటువంటి ఏదైతే డిస్టర్బెన్సెస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొందరు నేతలు ఖర్గే వరకు కూడా తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరోవైపు చూస్తున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలి అంటూ వారు కూడా ఖర్గేను కలవడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఖర్గే పర్యటన ఓవైపు మంత్రివర్గ విస్తరణ అనంతరం ఖర్గే పర్యటన చాలా వరకు కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతనోత్సాహాన్ని తెచ్చింది. అలాగే సాయంత్రం జరగబోయేటటువంటి సభ ఏదైతే ఉందో 3 గంటల సమయంలో జరగబోయేటటువంటి ఎల్బీ స్టేడియం వేదికగా జరగబోయేటటువంటి సభ ఏదైతే ఉందో దాదాపు 15,000 మంది కూడా ఈ సభకు హాజరయ్యేటట్లుగా కాంగ్రెస్ శ్రేణులు కూడా చేపట్టారు. అలాగే మొత్తం మీద గ్రామ స్థాయి నుంచి జిల్లా మండల స్థాయి నాయకుల వరకు కూడా అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. వీరికి సంబంధించి వసతులు కూడా ఏదైతే ఆహారానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా నిన్నటి నుంచి కూడా చురుగ్గా కాంగ్రెస్ పార్టీ నేతలు దగ్గరుండి కూడా చూస్తున్నారు. మొత్తం సమీక్షించారు కూడా. మీనాక్షి నటరాజన్ కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క తదితరులు పిసిసి చీఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎల్బీ స్టేడియం కి చేరుకొని మొత్తం కూడా చక్కదిద్దారు. మొత్తం మీద పిఎస్సీ మీటింగ్ అనంతరం 3 గంటల సమయంలో ఖర్గే ఎల్బీ స్టేడియానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఉషా ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిశారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇటు హైదరాబాద్ కానీ అటు రంగారెడ్డి కానీ ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ప్రస్తుతం సామాజిక వర్గాల సమీకరణాలలో చూసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గానికి మెజారిటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలో మొదట 12 మందిని తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో దాదాపు రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి అలాగే రేవంత్ రెడ్డి వరుసగా చూసుకున్నట్టయితే చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. ఈసారి రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి మిగతా వారికి సామాజిక వర్గాలను ఈక్వాలిటీ బ్యాలెన్స్ చేస్తూ బీసీ ఎస్సీకి మాత్రమే ప్రాధాన్యత కల్పించారు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా తను బీజేపీ నుంచి ఏదైతే కాంగ్రెస్ లోకి వచ్చే నేపథ్యంలో తనకి హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఖచ్చితంగా మంత్రివర్గ విషయంలో సముచిత స్థానం కల్పిస్తాము అన్న నేపథ్యంలోనే అతను బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. అలాంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నిన్న ఖర్గేను మీట్ అవ్వడానికి కూడా విముఖత చూపించినట్టుగా అయితే తెలుస్తుంది. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఉషా.